హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇప్పుడే అందిన తాజా వార్త. పీఎం కిసాన్ 23వ విడత కొత్త పెన్షన్లు ఈ జిల్లాల వారికే జమ. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరా చూడండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, అదేవిధంగా కామెంట్ చేయండి. వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. పీఎం కిసాన్కి సంబంధించి 2,000 రూపాయలకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి 4,016, 6,000 రూపాయల 16 పెన్షన్లకు సంబంధించిన కీలకమైన సమాచారం అనేది మీకు ఈ వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసిన వారు ఎవరైతే ఉన్నారో లైక్ కొట్టండి, అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి. వివరాలకు ఇక్కడ వెళ్ళిపోయినట్లే మొదటగా పీఎం కిసాన్కి సంబంధించిన 2,000 రూపాయలకు సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ పీఎం కిసాన్కి సంబంధించిన 20 విడతకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ మన గత వీడియోలో పూర్తిగా సమాచారం అందించడం అయితే జరిగింది. అయితే ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ పీఎం కిసాన్కి సంబంధించిన 23వ విడతకు సంబంధించి జూన్లోనే విడుదల చేసేందుకు ప్రణాళికాబద్ధంగా అనేది సిద్ధంగా ఉన్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. పీఎం కిసాన్కి సంబంధించి 2,000 రూపాయలు అనేటివి ప్రతి విడత కింద దాదాపు చూసుకున్నట్లయితే ఒక సంవత్సరానికి 3 విడతల కింద, అంటే దాదాపు ఒక 4 నెలలకు ఒక 3,000 రూపాయలు, మరో 4 నెలలకు మరో 3,000 రూపాయలు, అదేవిధంగా మరో 4 నెలలకు మరో 3,000 రూపాయలను కూడా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం అయితే సూచన అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఈ గతంలో 2,000 రూపాయలుగా ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ 2,000 రూపాయలను మరి కాస్త 1,000 రూపాయలుగా పెంచి కేంద్ర ప్రభుత్వం అయితే 3,000 రూపాయలుగా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మరి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంటుంది. ఈ అధికారిక ప్రకటన వచ్చిన వెంబడే కేంద్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించిన జీవో అయితే జారీ చేయడం అయితే జరిగింది. పార్లమెంటు అనంతరం తర్వాత వీటిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపించడం అయితే జరిగింది. పీఎం కిసాన్కి సంబంధించి ఎవరైతే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోలేరో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి, అదేవిధంగా మీ యొక్క బ్యాంకు అకౌంట్కి సంబంధించి ఆధార్ లింక్ చేసిన వారికి ఈ యొక్క పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అనేటివి మీ యొక్క ఖాతాలో పడడానికి ఇది ఒక వెసులుబాటు అని చెప్పుకోవచ్చు. పీఎం కిసాన్కి సంబంధించిన 2,000 రూపాయలు ఈ జూన్, అంటే వచ్చే నెల జూన్లో పడే అవకాశాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు సమాచారం. ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసాకు సంబంధించి రైతన్నలకు కూడా ఈ జూన్ 2వ తారీఖునే డబ్బులు అనేవి పడే అవకాశాలు కూడా ఉన్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది. వీటితో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు కూడా జోరు అనేది కొనసాగుతుంది. దాదాపు 2 లక్షల పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్లను ఇచ్చే విధంగానైతే ఒక ప్రణాళిక సిద్ధం చేయడం అయితే జరిగింది. జూన్ 2వ తారీఖున తెలంగాణలో పెద్ద ఎత్తున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఇది ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. వీటిలో భాగంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఆల్రెడీ మనం గత చాలా వీడియోలు చెప్పుకున్నట్లు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు దాదాపు 2 లక్షల పైచిలుకే దరఖాస్తులు ఉన్నట్లు కూడా సమాచారం. వీటిని గత కొన్నాళ్ళుగా అనర్హుల జాబితాను ఏరివేసిన తర్వాత ఏవైతే అనర్హుల జాబితాను ఏరివేసి నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో అర్హులకు ఈ యొక్క కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు కానీ 6,016 రూపాయల పెన్షన్లను ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. వీటిలో భాగంగానే ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకు 2 లక్షల పెన్షన్లకు సంబంధించి వారి అర్హుల జాబితాను కూడా జూన్ 2వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కొత్తగా 50 సంవత్సరాలు నిండిన ఎవరైతే ఉన్నారో వారికి ఈ జూన్ 2వ తారీఖు నుండి కూడా పెన్షన్ అనేది పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టబోతుందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో దాదాపు చూసుకున్నట్లయితే మనకు వృద్ధులకు కానీ, అదేవిధంగా వికలాంగులకు, ఒంటరి మహిళలకు, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇటు బీడీ కార్మికులకు, అదేవిధంగా కలుగిత కార్మికులకు ఈ విధంగా అయితే పెన్షన్ అనేది పంపిణీ చేయడం అయితే జరిగింది. తెలంగాణలో జిల్లాల పరంగా చూసుకున్నట్లయితే మొదటగా మనకు సిద్దిపేట, అదేవిధంగా కరీంనగర్, అదేవిధంగా మనకు వరంగల్లో చూసుకున్నట్లయితే వరంగల్లో కొన్ని ప్రాంతాలకు, అదేవిధంగా ఇటు ఖమ్మం కానీ, నల్లగొండ, అదేవిధంగా ఇటు మనం చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదటగా ఈ యొక్క పెన్షన్ అనేటివి బదిలీ చేసేందుకు శ్రీకారం అయితే చుట్టబోతుంది. గతంలో చూసుకున్నట్లయితే మనకు సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి గారు గత నెలలో పర్యటించడం భాగంగా అక్కడ రైతు భరోసా సంబంధించిన 2వ విడత డబ్బులు అనేటివి విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీని మాదిరిగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జూన్ 2వ తారీఖునే ఈ యొక్క పెన్షన్ అనేటివి బదిలీ చేసేందుకు శ్రీకారం చుట్టబోతుందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో చూసుకున్నట్లయితే దాదాపు 2 లక్షల వరకు పెన్షన్లు అప్లికేషన్ వచ్చాయి. ఈ 2 లక్షల పెన్షన్లను కూడా అర్హులనుగా భావించడం కాబట్టి వీరందరూ కూడా జూన్ 1 నుండి పెన్షన్ అనేటివి భర్తీ చేసేందుకు, విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక సూచనలు జారీ చేయడం అయితే జరిగింది. ప్రభుత్వంపై అదనపు భారం ఉన్నా కూడా బడ్జెట్ లేని దృష్ట్యా కూడా
పెన్షనర్లకు ఈ యొక్క పథకం ఆగిపోకూడదు, అది వీటిని అండగా ఉండాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. వీటిలో భాగంగానే రానున్న రోజుల్లో కూడా వృద్ధులకు, వికలాంగులకు భారీ సంఖ్యలో పెన్షన్ అనేవి బదిలీ చేసేందుకు శ్రీకారం చుట్టబోతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మొదటగా ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొత్త పెన్షన్లను భర్తీ చేసేందుకు, విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే దాదాపు 700 నుంచి 800 కోట్ల రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా 50 సంవత్సరాలు పైబడిన ఎవరైతే పెన్షనర్లు ఉన్నారో వారి కొత్తగా అప్లికేషన్ చేసుకోవడానికి కంపల్సరీగా మీ యొక్క డాక్యుమెంట్స్ సంబంధించి ఈ యొక్క వీడియోలో మీకు అందించడం అయితే జరుగుతుంది. ఆ యొక్క డాక్యుమెంట్స్ సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఆ యొక్క వ్యక్తి యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా ఆ వ్యక్తి యొక్క చూసుకున్నట్లయితే వారి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వీటితో పాటు బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఏదైతే మీ యొక్క బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఇవన్నీ పత్రాల్లో దగ్గర ఉంచుకుంటే ఈ యొక్క కొత్త పెన్షన్ సంబంధించి కూడా దరఖాస్తు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక వెసులుబాటు అయితే కల్పించడం అయితే జరిగింది. జూన్ 2వ తారీఖు నుండి కూడా కీలకమైన సూచనలు, పెన్షన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మేరకు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ ఇటువంటి బ్రేకింగ్ అప్డేట్స్ కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలతో పాటు లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్స్ కానీ మీకు ఎప్పటికప్పుడు వివరాలు అందించడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.